ఈరోజు మనం చెప్పుకునే కథ ఇచ్చట చిట్కాలు పాటించబడును. సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం షర్టు జేబులోని ఫోన్ ముచ్చటగా మూడోసారి మోగుతోంది. ఇప్పటికే ఆఫీసుకు లేటయింది. ఈరోజు కూడా బాస్ చేత అక్షింతలు తప్పవు అనుకుంటూ అభిమన్యుడిలా చాకచక్యంగా ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ బైక్ని నడుపుతున్నాడు. మళ్ళీ మరోసారి మోగింది చరవాణి. సుబ్బు మనసు కీడు శంకించింది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడటంతో బైక్ ఆపి ఫోన్ చూశాడు. గుండె గంటకి 150 మైళ్ల వేగంతో కొట్టుకుంది. అది తన భార్య పద్దునుంచి వచ్చిన కాల్. భార్య ఫోనంటే ప్రతి భర్తకీ కాస్తో కూస్తో గుండెలయ తప్పుతుంది. కాని సుబ్బుకి భార్య ఫోనంటే కాళ్ళు వణుకుతాయి, మాట తడబడుతుంది, చెమట పడుతుంది. దెయ్యాలంటే భయపడే మనిషి. ఒంటరిగా చీకట్లో హారర్ సినిమా చూసినట్లుంటుంది అతని పరిస్థితి. అలాంటిది 3 మిస్డ్ కాల్స్ అంటే మాటలా? మళ్లీ ఫోన్ మోగింది. టెన్షన్ తట్టుకోలేక ఆన్సర్ చేశాడు. అంతే, అటునుంచి ఏవండీ అని కెవ్వున కేక వినిపించింది. ఏమైంది పద్దు? భయం, నీరసం కలగలసిన గొంతుతో అడిగాడు. మీరు ఏ రంగు షర్టు వేసుకున్నారు? ఆకుపచ్చ. కొంప మునిగింది. మీ జాతకానికి ఇవాళ మీరు నీలం రంగు షర్టు వేసుకోవాలి, లేదంటే ఇబ్బందుల్లో పడతారు. అర్జెంటుగా ఇంటికొచ్చేయండి. ఈ విషయానికి ఇన్ని ఫోన్లా? ఇప్పటికే ఆఫీసుకి లేటైంది. రేపు చూద్దాంలే. ఏం కుదరదు, ఇప్పుడు రావాల్సిందే. హుకుం జారీ అయ్యింది. రానంటూ సుబ్బు, కుదరదంటూ పద్దు. తెలుగు టీవీ సీరియల్ల వాదన కొనసాగుతోంది. గ్రీన్ సిగ్నల్ పడిన సంగతిని సుబ్బు పట్టించుకోలేదు. వెనుకనున్న వాహనదారులు హారన్ల మోతతో ఆ ఏరియా దద్దరిల్లిపోతోంది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసు కోపంగా సుబ్బు దగ్గరకు వచ్చాడు. ఏయ్, ట్రాఫిక్లో ఈ న్యూసెన్స్ ఏంటి? బండి సైడుకితి. ఫోన్ మాట్లాడటానికి ట్రాఫిక్ జామ్ చేయాలా? గయ్యిమన్నాడు. పద్దు ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ పెట్టేశాడు. పేపర్లు తీ అని ట్రాఫిక్ పోలీసు అడిగాడు. సార్, బ్యాగు ఇంట్లో మరిచిపోయాను. అందులో అన్ని పేపర్లూ ఉన్నాయి. ఆఫీసుకి ఇప్పటికే లేటయ్యాను సార్. ప్లీజ్ నన్నొదిలేయండి. పేపర్లు కూడా దగ్గరలేవా? దీనికి తోడు ట్రాఫిక్కు అడ్డంపడి న్యూసెన్స్ చేస్తున్నావా? సుబ్బు ఏదో చెప్పబోయేలోగా మళ్ళీ ఫోన్ మోగింది. ఏమండి, వస్తున్నారా? అబ్బా, ఆపవే నీ గోల. ఇక్కడ పోలీసు నన్ను వదలడం లేదు. అసలు మిమ్మల్ని పోలీసు నిజంగానే పట్టుకున్నాడా? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఆ పోలీసుతో నువ్వే మాట్లాడు అంటూ ఫోన్ చేతిలో పెట్టి తన సైజును బదిలీ చేశాడు. అమ్మా, మీ ఆయన? అది కాదమ్మా, ట్రాఫిక్ రూల్స్. పూర్తి వాక్యాలు మాట్లాడే అవకాశం ఆ అమాయక రక్షణాధికారికి దొరకడం లేదు. ఓ 5 నిమిషాల తర్వాత ఫోన్ సుబ్బు చేతిలో పెట్టాడు. అర్జెంటుగా ఇంటికి వెళ్ళి షర్టు మార్చుకుని ఆఫీసుకు పో. ఇంకెప్పుడూ నాకు కనిపించకు. ఆఫీసుకు టైం అయిపోయింది సార్. ఉదయాన్నే ఏంటయ్యా ఈ న్యూసెన్స్? నిన్ను ఇంటికి పంపించమని మీ ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు నీకేదైనా జరిగితే నాదే బాధ్యతంట. ఏదైనా ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి. రోడ్ల మీద పంచాయతీలేంటి? అర్జెంటుగా ఇంటికెళ్ళు కసురుకుంటూ అక్కడ్నుంచి తప్పించుకున్నాడు. ఇక లాభం లేదని బైక్ వెనక్కి తిప్పాడు సుబ్రహ్మణ్యం. అతనికి ఇలాంటి అనుభవాలు కొత్త కాదు. భార్య పద్దు అలియాస్ పద్మావతి, 8 ఏళ్ల కొడుకు బంటి. ఓ చిన్న చింతలు లేని కుటుంబం తనది. కొన్నాళ్ల కిందటి వరకు అంతా బాగానే ఉండేది. పద్దు సోషల్ మీడియాకు అలవాటు పడ్డాక కష్టాలు వచ్చిపడ్డాయి. రకరకాల ఛానల్సు, యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్లో వచ్చే వాస్తు, జాతక, ఆరోగ్య, సౌందర్య, వంట చిట్కాలను చూడటం, పాటించడం మొదలుపెట్టింది. మొదటి ప్రయోగం మామగారితో మొదలైంది. కోడలు ఎప్పట్నుంచో రమ్మంటోందని పల్లెటూరి నుంచి అత్తగారు, మామగారు ఇంటికి వచ్చారు. మామగారు కాస్త లావుగా ఉంటారు. ఓ ఉషోదయాన గుబురు మీసాలు గడ్డాలాయన ఒకడు యూట్యూబ్లో పద్దూకి కనిపించాడు. ఓ 2-3 ఆకుల పేర్లు చెప్పి వాటి కషాయం తాగితే 4 రోజుల్లో 20 కేజీల బరువు తగ్గిపోతారని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. వెంటనే పద్దు సదరు ఆకులతో కషాయం తయారుచేసి 2 సార్లు మామగారి చేత తాగించింది. అంతే, ఆయనకి విరేచనాలు మొదలయ్యాయి.
బాత్రూంలోకి వెళ్లడం రావడం. ఇలా ఓ పూటంతా ఆయన చాలా హడావుడిగా గడిపాడు. ఆయన బిజీ చూసిన తర్వాత అత్తగారికి తన మాంగల్యం గట్టిదనంమీద సందేహం వచ్చింది. మరో 4 సార్లు ఆయన బాత్రూంకి వెళ్తే పై ప్రాణాలు కిందనుంచి పోవడం ఖాయమని రెడీ అయిపోయింది. ఎండాకాలంలో జలాశయాల్లో నీటిలా ఆయన ముఖంలో జీవకళ పూర్తిగా ఎండిపోతోంది. బతికుంటే బలుసాకు తిని శేషజీవితాన్ని గడపవచ్చని అత్తగారు, మామగారు పెట్టే బేడా సర్దేసి బయల్దేరారు. నాన్నా, ఓ 4 రోజులు ఉండండని సుబ్బు బతిమాలుతున్నా వాళ్లు వినలేదు. మామగారికి నడిచే ఓపిక లేకపోయినా అత్తగారి సాయంతో పాక్కుంటూ దేక్కుంటూ ఇంటినుంచి బయటపడ్డారు. ఆ తరువాత ఆ పుణ్యదంపతులెప్పుడూ కొడుకు ఇంటివైపు కన్నెత్తి చూడలేదు. మీ నాన్నగారు చచ్చి బతికార్రా నాయనా, 10 కిలోలు బరువు తగ్గిపోయారు. వెళ్ళిన 2 వారాల తర్వాత ఫోన్లో అతని తల్లి బోరుమంది. మామయ్య అనవసరంగా భయపడ్డారండి. మరో 4 సార్లు కషాయం తాగుంటే 25 కిలోలు తగ్గేవారు. పద్దు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. ఈ మాటకి సుబ్బుకి చిర్రెత్తుకొచ్చింది. తరువాత ఆయన ఫోటోకి దండపడేది. అయినా వాంతులో విరేచనాలతో బరువు తగ్గడమేంటి? చెప్పేవాడికి లేకపోతే వినేవాళ్లకైనా ఉండక్కర్లేదా బుద్ధి? అయ్యో, ఏమిటండి ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నారు? అయినా మిమ్మల్ని అనుకునేం లాభం, మీ జాతకం అలా ఉంది. ఆ ఛానల్లో ముందే చెప్పారు. ఏం చెప్పారు? క్యూరియస్గా అడిగాడు. మీరు కొన్నాళ్లపాటు ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారట. ఆ మాటకి సుబ్బు ఓ నవ్వు నవ్వాడు. ఆ నవ్వులో కాస్త జాలి, కాస్త విరక్తిలాంటి చాలా ఎమోషన్సున్నాయి. పూర్తిస్థాయిలో అర్థం తెలియాలంటే ఆ నవ్వుమీద పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సిందే. మొబైల్లో రోజూ వీడియోలు చూడటం, వాటిలో చెప్పిన ప్రకారం ఇంట్లో తగు చర్యలు తీసుకోవటం పద్దూకి నిత్యకృత్యమైపోయింది. ఇలా చేస్తే గుండె జబ్బు మాయం. ఈ పూజ చేస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లువెత్తుతాయి. ఈ రంగుబట్టలే మీ దరిద్రానికి కారణం. ఇలాంటి వార్తలు చదవడం, వీడియోలు చూడటం భర్తమీద, కొడుకుమీద ప్రయోగించడం వల్ల సుబ్బు, బంటి విడివిడిగానూ కలసికట్టుగానూ చాలాసార్లు గుండెలు బాదుకున్నారు. సుబ్బుకి జుట్టు ఒత్తుగా ఉండేది. అతని కర్మకాలి ఓ 4 తల వెంట్రుకలు ఊడిపోయాయి. ఈ నూనె వాడితే ఒక్క వెంట్రుక కూడా ఊడదు అన్న వీడియో పద్దూకి యూట్యూబ్లో కనిపించింది. ఊళ్ళో బజార్లన్నీ వెతికి నానా రకాల పదార్థాలతో నూనె తయారు చేసింది. యుద్ధ ప్రాతిపదికన సుబ్బు తలకి ఓ 4 రోజులు పట్టించింది. దెబ్బకి అతని తలమీద ఉన్న 4 ఎకరాల్లో 2 ఎకరాలు ఎగిరిపోయాయి. సుబ్బు గుక్కపెట్టి ఏడ్చాడు. ఈ నూనె రాయబట్టే మీకు ఆ మాత్రం జుట్టైనా మిగిలిందని పద్దూ వాదన మొదలుపెట్టింది. సుబ్బు కూడా వెనక్కి తగ్గలేదు. కాసేపు అరుపులు, కేకలతో ఇల్లు ప్రతిధ్వనించింది. నాన్నా, అమ్మతో నువ్వు అరగంట నుంచి ఫైట్ చేస్తున్నావు. నీ తలమీద మిగిలిన 2 ఎకరాల్లో ఇప్పటికిప్పుడు ఓ 1/2 ఎకరం పోయింది. ఇలా నువ్వు వాదిస్తూ ఉంటే రేపట్నుంచి నీకు షాంపూ, దువ్వెనలాంటి వస్తువుల అవసరం ఉండదని సలహా ఇచ్చాడు పుత్రరత్నం. చిన్నపిల్లాడైనా వాడిలోక జ్ఞానానికి సుబ్బుకి ముచ్చటేసింది. భార్యతో వాదించడం కంటే బంగాళాఖాతాన్ని ఈదడం సులువని తెలిసివచ్చింది. ఓసారి అపార్ట్మెంట్లో అత్యవసర రహస్య సమావేశం జరిగింది. సుబ్బుని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. కమిటీ ప్రెసిడెంట్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పద్దు చిట్కాల వల్ల తమకు ఎదురైన అనుభవాలను నెమరు వేసుకున్నారు. ముందుగా సెక్రటరీ భుజంగం మాట్లాడుతూ, మా ఆవిడకు మోకాళ్ల నొప్పులున్నాయి. మా కర్మకాలి ఆ విషయం పద్మావతిగారికి తెలిసింది. తను చెప్పినట్లు చేస్తే జీవితాంతం నడకకు ఇబ్బంది పడక్కర్లేదని హామీ ఇచ్చి మా ఆవిడిచేత 4 ఆసనాలు వేయించారు. దీంతో నా సతీమణి 2 కాళ్ళు పనిచేయడం మానేశాయి. ప్రస్తుతం వీల్చైర్లో తిరుగుతున్నారు. నడవడానికి ఇబ్బంది పడక్కర్లేదంటే ఏదో అనుకున్నాం. కళ్లద్దాలు తీసి కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడాయన. మిగిలిన సభ్యులంతా ఆయన్ని ఓదార్చారు. ట్రెజరర్ గోవిందం లేచాడు. మా బావగారు బ్లడ్ టెస్ట్ చేయించుకుని వస్తుంటే పద్మావతిగారి కంటపడ్డారు.
ఆవిడ ఆ రిపోర్ట్ చూసి గూగుల్లో వెతికి ఆయనకు క్యాన్సర్ అని తేల్చేశారు. ఆ మాట వినగానే ఆయనకు గుండెపోటు వచ్చి టపీమని కింద పడిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు క్యాన్సర్ లేదని తేల్చారు. గుండెపోటు ట్రీట్మెంట్ కోసం మాత్రం 5 లక్షలు వసూలు చేశారు. అడిగితే బాగుండదని మౌనంగా ఉన్నాడు. ఇలా దాదాపు ఓ 3 గంటలు జనమంతా తమ ఆవేదనని పంచుకున్నారు. చివరకు ఓ చివరి హెచ్చరిక జారీ చేశారు. ఇకపై పద్మావతిగారు అపార్ట్మెంట్లో ఎవరికైనా ఎలాంటి సలహాలు ఇచ్చినా, దానివల్ల ఎలాంటి అనర్థాలు వాటిల్లినా గౌరవనీయులైన సుబ్రహ్మణ్యంగారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆయా సందర్భాల్లో సభ్యుల మనోభావాలు దెబ్బతిని సుబ్రహ్మణ్యంగారిమీద ఎటువంటి భౌతిక దాడి జరిగినా కమిటీకి ఎలాంటి సంబంధం ఉండదు. తదనంతరం అపార్ట్మెంట్ కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది. తేడాలొస్తే తమని తన్ని తగిలేస్తామనే విషయాన్ని వాళ్లంతా మర్యాదగా చెబుతున్నారని సుబ్బుకి అర్థమైంది. క్రమంగా ఏ ముహూర్తంలో బయటకు వెళ్ళాలి, ఏ దిక్కువైపు నడవాలి, ఏ రంగుబట్టలు వేసుకోవాలి, ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, ఏ పేరున్న వాళ్లతో ఎక్కువసేపు మాట్లాడాలి లాంటి ఎన్నో కొత్త చట్టాలు ఇంట్లో ప్రవేశించాయి. దీనివల్ల సుబ్బు ఆఫీసుకు రోజూ లేటుగానే రావాల్సి వస్తోంది. నువ్వు రోజూ ఆలస్యంగా వస్తున్నావ్, మరోసారి ఇలా జరిగితే పనిష్మెంట్ తప్పదు. సుబ్బుని తన ఛాంబర్లోకి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు బాస్ వెంకటేశం. పంక్చువాలిటీకి పెట్టింది పేరు ఆయన. మడత నలగని బట్టలు, ముఖం మీద చిరునవ్వుతో ఉంటాడు. ఆఫీస్ టైమింగ్స్ విషయంలో చండశాసనుడు. బాస్ హెచ్చరికకు ఏం చెప్పాలో తెలీక తలదించుకున్నాడు. సుబ్బు దేభ్యం ముఖాన్ని చూసి ఆయనకు జాలేసింది. అసలు నీ సమస్య ఏంటయ్యా అనునయిస్తున్నట్లు అడిగాడు. సుబ్బుకు దుఃఖం పొంగుకొచ్చింది. ఏడుపుని దిగమింగుకుంటూ తన ఆవేదనంతా వెళ్లగక్కాడు. వెంకటేశం కళ్లల్లో ఇంతేనా అన్న ఫీలింగ్ కనిపించింది. ఇదొక సమస్యటయ్యా, దీనికే ఇంత బాధపడాలా? నీ భార్యలాంటి వాళ్లను చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. మా ఆవిడ ఎప్పట్నుంచో మీ ఆవిడని పరిచయం చేయమంటోంది. ఆ సాకుతో ఈరోజు సాయంత్రం అమ్మాయిని తీసుకుని ఇంటికిరా. మీ ఆవిడికి ఓ గంటసేపు కౌన్సిలింగ్ ఇస్తాను. నీ సమస్య పరిష్కారమైపోతుంది. బాస్ కళ్లల్లో ఆత్మవిశ్వాసాన్ని చూసి సుబ్బుముఖంలో ఆశారేఖ ఉదయించింది. ఈలోగా ఆయన భార్య చేతిలో కాఫీతో వంటింట్లోంచి వచ్చింది. ఏవండి, పద్మావతికి చాలా విషయాలు తెలుసండి. మనింట్లో సమస్యలన్నింటికీ కారణాలు, పరిష్కారాలని చిటికెలో చెప్పేసింది. ఇంటి ద్వారం ఇటు మూసేసి అటుపడితే మనకి బాగా కలిసొస్తుందట. ఇంకా చాలా మార్పులు చెప్పిందండి. ఆవిడ వాక్ప్రవాహం కొనసాగుతోంది. వెంకటేశానికి భార్యను ఎలా ఆపాలో అర్థం కాలేదు. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా అనే పాట సుబ్బుకి సడెన్గా గుర్తొచ్చింది. మీరు రావడం లేటయింది కదా, మేం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నారు? అసహనంగా అడిగాడు బాస్. మీరు నిద్రలో కలవరిస్తుంటారు కదా, మీమీద ఎవరో చేతబడి చేస్తున్నారట. నీకేం మతిపోయిందా? ఏవిటా పిచ్చివాగుడు? ఇదిగోనమ్మా, ఇలా గంగ వెరులెత్తిపోతుంటారు. బాస్ భార్య పక్కనే ఉన్న పద్మకి కంప్లైంట్ చేసింది. నేను చెప్పిన స్తోత్రాన్ని రోజూ సార్ చేత చదివించండి మేడం. అప్పటికీ తగ్గకపోతే వేరే మార్గాలు వెతుకుదాం. సార్ మామూలు మనిషైపోతారు. వెంకటేశం ఇద్దరివైపు అయోమయంగా చూస్తున్నాడు. అన్నట్లు మీకు పైల్స్ ప్రాబ్లం ఉంది కదా? దానికి ఓ చిట్కా చెప్పిందండి పద్మ. నా పైల్స్ గురించి కూడా చెప్పావా? ఇలాంటివి ఎవరైనా పరాయివాళ్ల దగ్గర చెప్పుకుంటారా? అతని గొంతులో ఆగ్రహం ధ్వనిస్తోంది. తప్పేముందండి, తన దగ్గర అన్ని సమస్యలకీ చిట్కాలు ఉన్నాయి. ఇవన్నీ మూలశంక లక్షణాలే మేడం. నేను చెప్పినట్లు చేయండి, వెంటనే తగ్గిపోతుంది అంది పద్దు పెద్ద పైల్స్ ఎక్స్పర్ట్లగా. స్నానానికి ముందా, తర్వాతా, ఎప్పుడైనా ఫర్లేదు మేడం. సాయంత్రం భార్యతో కలిసి బాస్ ఇంటికి కాస్త వేగంగానే వెళ్ళాడు. బాగా ముదిరిపోయిన రోగానికి మందు ఉందంటే రోగి ఎంత ఆత్రంగా ఉంటాడో
అలాంటి ఆతృత సుబ్రహ్మణ్యంలో కనిపిస్తోంది. వీళ్లు వస్తున్న సమాచారం అందడంతో బాస్ భార్య వెయిట్ చేస్తోంది. ఇద్దరాడవాళ్లు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఓ గంట పోయాక వెంకటేశం వచ్చాడు. అర్జెంట్ పనివల్ల ఆలస్యమైందంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. పిచ్చాపాటీ అయిపోయిన తర్వాత ఆయన గొంతు సవరించుకున్నాడు. బాస్ ఓ సుదీర్ఘ ఉపన్యాసానికి సిద్ధమయ్యాడని సుబ్బుకి అర్థమైంది. ఏం జరగబోతోందో అనే కుతూహలం మొదలైంది. చూడమ్మా, ఈ వాస్తు, జాతకాలులాంటివన్నీ మూఢనమ్మకాలు. వీటివల్ల సంసారాలు సర్వనాశనమైపోతాయి. ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు. వాళ్ల మాటలు వింటుంటే వెంకటేశానికి చాలా చిరాగ్గా ఉంది. బాత్రూంలో కూడా గంటల కొద్దీ కూర్చుంటారమ్మా. బాస్ భార్య సమస్యని మరింత విశదీకరిస్తోంది. దానికి కూడా పరిష్కారముంది మేడం. పద్మలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. సుబ్బు, ఒక్కసారి పక్కకిరా. బాస్ కోపంగా అరిచాడు. 2 నిమిషాల్లో నీ భార్యని తీసుకుని వెళ్ళకపోతే నిన్ను మర్డర్ కేసులో ఇరికించి జైల్లో వేయించేస్తాను. పళ్ళు పటపట కొరుకుతున్నాడు. ఆయన అన్నంత పని చేస్తాడేమోననే భయంతో భార్యని తీసుకుని బయటకు పరుగు తీశాడు. బాస్ ఏమంటాడోననే భయంతో రాత్రంతా సుబ్బుకి నిద్రపట్టలేదు. అయినా కళ్ళు మూసుకుని కదలకుండా ఉన్నాడు. నిద్ర రావడం లేదంటే పద్దు ఏం చిట్కా ప్రయోగిస్తుందో అన్న భయంతో. మర్నాడు ఆఫీసుకు 11 గంటలకు వెళ్లాడు. బాస్ 12 గంటలకు వచ్చాడు. నలిగిపోయిన బట్టలు, ఎర్రబారిన కళ్ళు, కళతప్పిన ముఖము. వెంకటేశాన్ని చూసి సుబ్బుకి టెన్షన్ వచ్చింది. స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ చెబుతున్నా వినిపించుకోకుండా విసురుగా ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. ఒక్క నిమిషంలో సుబ్బుకి కబురు వచ్చింది. బాస్ ముఖం చూసి జాలేసింది సుబ్బుకి. ఏమయ్యా, మాట వరుసకి ఇంటికి రమ్మంటే పెళ్ళాన్నేసుకుని వచ్చేయడమేనా? నిన్న రాత్రి నుంచి మా ఆవిడ నా దుంప తెంచుతోంది. ఆరోగ్యానికి మంచిదని అదేదో జావ తాగించింది. అది కడుపులో ఉండదు, బయటకు పోదు. చచ్చాను రాత్రంతా. దీనికి తోడు నేలమీద పడుకుంటే మంచిదని మరో సలహా. ఒళ్లంతా నొప్పులు. నిద్ర పట్టలేదు. లేటుగా లేచాను. ఈ రంగు బట్టలు మంచిదంట. ఇస్త్రీ లేకపోయినా పర్లేదంటూ మా ఆవిడ ఇలానే పంపించేసింది. బాస్ గొంతులో ఆవేశమూ, ఆవేదన, ఆగ్రహమూ కలిపి కనిపిస్తున్నాయి. మేడంగారికి కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారా? అమాయకంగానే అడిగాడు సుబ్బు. వెంకటేశానికి ఒళ్ళు మండిపోయింది. నామీదే జోకులేస్తున్నావా? అలాంటిదేం లేద్సార్. మీ టాలెంట్ మీద నమ్మకంతో అడిగాను సార్. అయినా సుబ్బూ, మీ ఆవిడ డాక్టరా? మూలశంకలు, కడుపుబ్బరాలను కూడా నయం చేసేస్తుందా? ఏం చెప్పమంటారు సార్? ఈవిడ గూగుల్ జ్ఞానంతో మొన్న మా ఫ్యామిలీ డాక్టర్తో వాదనకు దిగింది. చివరకు ఆవిడని బయటకు పంపించి మరోసారి తన వద్దకు రావద్దని నాకు చెప్పి గౌరవంగా గెంటేశాడు. అలాంటివాళ్లే తట్టుకోలేకపోయారంటే మన పరిస్థితేంటి సుబ్బూ? ఈ చిట్కాల నుంచి మనల్ని కాపాడుకోలేమా? వెంకటేశానికి ఏడుపొక్కటే తక్కువ. సార్, ఏదైనా సమస్య చెప్పండి సార్, నేను చిటికెలో పరిష్కరిస్తాను. ఇలాంటివన్నీ నాకు సరదా. ఛాంబర్లోకి అప్పుడే వచ్చిన అకౌంటెంట్ పెద్ద తరహాలో అడిగాడు. బాస్ సుబ్బు వైపు చూసి, సుబ్బూ, మీ ఆవిడ్ని వాళ్ళావిడికి పరిచయం చెయ్యి అని బయటకు అన్నాడు. మనసులో మాత్రం ఆ సరదా ఏదో తీరిపోద్ది అనుకున్నాడు. ఇలాంటి ఫ్యామిలీ గేదరింగ్లు అంటే నాకు చాలా ఇష్టం సార్. సుబ్బూ, సాయంత్రం మా ఆవిడతో కలిసి మీ ఇంటికి వస్తానయ్యా. నువ్వెక్కడికి వెళ్ళవు కదా? అకౌంటెంట్ అడిగాడు. అస్సలు వెళ్ళను సార్. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వెయిట్ చేస్తూ అనే పదాన్ని గట్టిగా నొక్కి చెబుతూ నవ్వాడు సుబ్బు. ఆ నవ్వులోని శాడిజం బాస్కి మాత్రమే అర్థమైంది.